లోహవన్లో భగవంతుడు లోహజంగాసూర్ అనే రాక్షసుడిని వధించాడు ఆ స్వామి. కానీ ఆ స్థానం యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే అది కృష్ణుడి గోచారణ భూమి. అది భగవంతుడు పూర్తి వ్రజధామం అంతా ఈ ఒక్క చోటే వెళ్ళి ఆవులు తిరుగుతాయి అని లేదు. ఆ ఆవులకి అసలు బంధం అనేది లేదు, ఎటైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. అందుకని ఇక్కడికి వచ్చి ఆ ఆవులన్నీ ఇక్కడ తిరుగుతూ ఉండేవి. అలా ఆ లోహవన్లో కూడా అలాగే ఆవులన్నీ తిరుగుతూ ఉండేది. కృష్ణుడు గోచారణ భూమి అది. దాని గురించి అలా చెప్తున్నారు. అక్కడ లోహజంగాసురు అనే రాక్షసుడిని చంపడం వల్ల ఆ స్థానం పేరు లోహవన్ అని పడింది అని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన వనము అంటే లోహవన్. ఎటుపక్క చూసినా రకరకాల పువ్వులు అన్ని పరిమళిస్తూ ఉన్నాయి. అక్కడ మనిషి అక్కడికి వెళ్తే చాలా సుగంధాలు ఏవైతే ఉన్నాయో ఆ పువ్వుల సుగంధం అనేది, అది పరిమళం అనేది నాలుగు వైపులా ఎలా వ్యాపించిపోయి ఉంది, అంత బాగుంటుంది. ఆ స్థానంలోనే జమునా నది ఒడ్డున శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే నౌకా విహారం చేస్తున్నాడు. ఎందుకంటే కృష్ణుడు చాలా నాటకాలు చాలా చేస్తాడు. ఆయన్ని మించి నటుడు ఎవరు లేరు. ఆయన రూపాలు మార్చేసుకొని ఎవరికీ తెలియదు అనమాట ఇంక ఎలా మారిపోయాడు అని. కొన్నిసార్లు అయితే అసలు గుర్తుపట్టడం కూడా కష్టమైపోతుంది. అలా అంత మాయ. కృష్ణుడు ఏం చేశాడయ్యా అంటే అక్కడ ఆయన రాధారాణి వీళ్ళందరినీ పడవెక్కించుకొని అలా మనం వెళ్ళాం కదా విశ్రామ్ ఘాట్, అక్కడ పడవలో మనల్ని కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళాడు ఆయన. అలాగే కృష్ణుడు కూడా నేను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుని తీసుకెళ్తారండి నేను పడవెక్కించేసి మధ్యలోకి వెళ్ళంగానే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఈ మీరందరూ ఉండటం వల్ల బరువు ఎక్కువైపోయింది, నా పడవలో చిల్లుబడింది, ఇప్పుడు లోపల నీళ్లు దూరిపోతున్నాయి లోపలికి. ఇప్పుడు ఈ బరువు తగ్గాలి అంటే మీరందరూ దూకేయాలి, లేకపోతే మీ చేతిలో ఉన్నవైనా జమునా నదిలో వేసేయాలి అని. ఏమున్నాయంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ ఉన్నాయి. అవన్నీ కృష్ణుడు జమునా నదిలో పోసేయమంటున్నాడు ఆయన. వాళ్ళు అంటున్నారు అలా ఎలా చేస్తాము అని. వాళ్ళిద్దరి మధ్యలో ఆ గోపికల మధ్య, కృష్ణుడి మధ్య, కృష్ణుడి గోలబాలల మధ్య ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. కలవం, ఆ ప్రణయం ఉంటుంది, ప్రణయ కలం అంటారు దాన్ని, ఎంతో ప్రేమతో. అప్పుడు రాధారాణికి అర్థమైపోయింది కాసేపు అయ్యేసరికి ఇంకెవరో కాదు ఇది కృష్ణుడి పని అని. అప్పుడు రాధారాణి అంటుంది, ఏం చేస్తున్నావు నువ్వు, పద త్వరగా ఒడ్డుకి అని. ఆ రకమైన లీలలు ఇక్కడ జరిగాయి ఆ లోహవన్లోనే. మళ్ళీ కృష్ణుడు దంతవక్రుడిని చంపిన తర్వాత ఎప్పుడైతే ఆయన తిరిగి ఇక్కడి నుంచి వస్తున్నాడో ఆనందంతో వ్రజవాసీలందరూ కృష్ణుడిని చూసి ఆయోరి 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 అని అరవటం మొదలెట్టేశారు. అంటే వచ్చేసాడు 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 అని. చిన్న వయసులోనే అదే అక్కడ ఇది ఉన్నప్పుడే. ఎందుకంటే ఆయన తర్వాత వ్రజధామానికి రాలేదుగా ఇంకా తిరిగి. అందుకని వ్రజ నుంచి బయటకు వెళ్ళటానికి ముందే ఆయన పని సమాప్తం చేసాడు. తర్వాత ఆయన శిశుపాలుడిని మాత్రం పెద్ద అయ్యాక ఇది చేశాడు. అయినా అప్పుడు దంతవక్రుని చేసి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఆనందపడిపోయి వచ్చేసాడు వచ్చేసాడు వచ్చేసాడు. అదే పేరుతోటి ఆ ఊరి పేరు ఆయూరి అని పడిపోయింది అక్కడ. ఆ తర్వాత కృష్ణుడిని కలిసి కురుక్షేత్రంలో వ్రజవాసీలందరూ తిరిగి వచ్చినప్పుడు ఇది అదే మధ్యప్రదేశంలో ఏదైతే లోహవన్ అనేది ఏదైతే ఉందో ఆ లోహవనం దగ్గరలోనే ఒక పల్లెటూళ్ళలో అక్కడ ఉండే ఒక వ్యక్తి నందమహారాజు మిత్రుడు. ఆయన ఏం చేశాడయ్యా అంటే ఆయన పేరే ఉంది ఇక్కడ. ఆ పల్లెటూరు పేరు తానా అనే పల్లెటూరులో ఎంతో సమృద్ధి చెందిన ఒక జమీందారు ఉండేవాడు. ఆయన పేరు దీంట్లో రాయలేదు. ఆయనేమో నందమహారాజుని ఆపి మీరు కురుక్షేత్రం వెళ్ళి వచ్చారు, మీ కొడుకుని కలిసి వచ్చారు, ఎలా ఉన్నాడు ఏంటి అది ఇది అని తెలుసుకుని ఎంతో గౌరవంగా ఆదరిస్తూ సత్కరిస్తూ కొన్ని రోజులు ఆయన అక్కడే పెట్టుకున్నాడు. అందుకని ఆ ప్రదేశం పేరు అప్పటి నుంచి గౌరా అని మారిపోయింది. అదే కాకుండా అదే పక్కన ఇంకొక ఇవన్నీ చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండేవి. అప్పుడు ఆ పక్కన ఉండే ఒక పల్లెటూరులో బందీ ఆనంది అనే ఒక 2 చెరువులు ఉన్నాయి. ఆ 2 అమ్మాయిలు ఒక అమ్మల పేర్ల మీద ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారయ్యా అంటే
రోజు వచ్చి నందభవన్ నందమహారాజ్ ఇంట్లో పిడకలు కొడుతూ ఉండేవారు వాళ్ళు. అక్కడ అవసరం అవుతాయి అప్పుడు అవన్నీ వాళ్ళు దాంతో వంట ఉండేవాళ్ళు. అందుకని పిడకలన్నీ వాళ్ళలా కొట్టి అక్కడ ఇది చేస్తూ ఉండేవారు. వాళ్ళ అవన్నీ కూడా లోహవనంలోనే జరిగాయి అని చెప్తున్నారు అలా. ఆ తర్వాత మనం అక్కడి నుంచి రావల్ గ్రామానికి వెళ్ళాం. రాధారాణి జన్మించిన స్థానం అది. రాధారాణి నదిలో పద్మపు పువ్వు మీద అలా ప్రవహిస్తూ వచ్చింది. వచ్చి వృషభాను మహారాజా ఆమెను తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళారు. అదే ప్రదేశం రాధారాణి జన్మించిన ప్రదేశం, ఆవిర్భవించిన ప్రదేశం. మహామంత్రాన్ని జపం చేస్తే రాధారాణి అవతరించింది. మన జీవితంలో మనకి రాధారాణి కావాలి అంటే మనం అందరం మహామంత్రాన్ని జపం చేయాలి. ఎవరైతే మహామంత్రం జపం చేస్తారో వాళ్ళకే రాధారాణి అనుగ్రహం అనేది కలుగుతుంది. అలా అని బ్రహ్మాండ పురాణంలో వర్ణన చేసి ఉంది. వృషభాను మహారాజ్ జపం చేశారు, అందుకే ఆయన జీవితంలోకి రాధారాణి స్వయంగా వచ్చింది. వచ్చిన తర్వాత కృష్ణుడు, ఆ తర్వాత నంద మహారాజ్, యశోదమ్మయ్య వాళ్ళందరూ కలిపి ఎప్పుడైతే వృషభాను మహారాజుని కలవడానికి వచ్చారో అప్పుడు కృష్ణుడిని చూసిన తర్వాత ఆమె కళ్ళు తెరిచింది. ఎందుకంటే నేను ఈ జగత్తులోకి వస్తే నేను వాళ్ళని వీళ్ళని చూడను, నేను నిన్ను మాత్రమే చూస్తాను. అందుకు నువ్వు వస్తేనే నేను కళ్ళు తెరుస్తాను. ఆమె అందుకే కళ్ళు మూసుకొని వచ్చింది. కృష్ణుడు రాగానే కళ్ళు తెరిచింది అనమాట. అందుకని రాధారాణి అలాంటి లీలలు, మంచి మంచి బాల్య లీలలు ఎన్నో జరిగిన ప్రదేశం అది. అక్కడికి మనం వెళ్ళొచ్చాం. ఆ తర్వాత రమణ్రీతి వెళ్ళాం. రమణ్రీతి భగవంతుడు గురించి మనం అనుకున్నాం. ఎలా ఆయన ఆటలు, ఆయన పాటలు, ఆయన లీలలు ఎంత దివ్యంగా ఉంటాయో మనం చర్చించుకున్నాం. ఆ దివ్య లీలా భూమే ఈ గోకుల్ మహావన్. అక్కడికి మనం రావడం జరిగింది. ఇదే గోకుల్లో ఈ ప్రదేశం ఏదైతే ఉందో దీన్ని రస్కాన్ సమాధి అంటారు. రస్కాన్ భగవంతుడు బాల్య రూపానికి భక్తుడు. ఆయన కృష్ణుడి బాల్య రూపం చూసిన తర్వాత, ఆ పెయింటింగ్ చూసిన తర్వాత, అప్పట్లో కెమెరాలు ఉండేవి కావుగా, ఆ చిత్రం ఏదైతే ఉందో దాన్ని తయారు చేసింది. అది చూసి ఆయన ముగ్ధుడైపోయాడు. ఆయన ఇంత అద్భుతమైన రూపం అని మనం ఎలా అయితే అక్కడ చూసాము కదా, కృష్ణ జన్మస్థానంలో పైన ఎంత ఆనందంగా, అలా అంత అద్భుతమైన రూపం అని చెప్పి ఆయన ముగ్ధుడైపోయి కృష్ణుడిని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆయన కృష్ణుడి గురించి ఆలోచిస్తూ చూస్తున్నాడు. ఆయన అన్నీ ఉన్నాయి కానీ కృష్ణుడికి పాదుకలు లేవే, నడుస్తాడు ఎలా పాపం, ఎంతో సుకుమారమైన పాదాలతోటి, నొప్పెడుతుందేమో, బాధ అవుతుందేమో అని. ఆయనేమో కృష్ణుడి కోసం 2 చెప్పులు తయారు చేసి తీసుకొని వెళ్ళాడు. నేను వెళ్ళి కృష్ణుడికి అర్పిస్తాను అని. కానీ విగ్రహాన్ని మూర్తిలా చూసేవాళ్ళు, వాళ్ళకి భావాలేం తెలుస్తాయి. అంతేకాకుండా ఆయన వేషం కూడా అలాగే ఉంది. అందుకని మీరు లోపలికి రావడానికి వీల్లేదని రానివ్వకపోతే ఆ గుడి బయటే కూర్చుని ఇదా నా దౌర్భాగ్యం, నేను నీ దాకా రాలేనా అన్న బాధతో ఏడుస్తుంటే 3-4 రోజుల తర్వాత స్వయంగా భగవంతుడే బయటకు వచ్చి రస్కాన్ని అనుగ్రహించిన స్థానం అది. ఆ తర్వాత ఆయన భగవద్ దర్శనం అయింది. ఆయన పరమ భక్తుడైపోయాడు. అయిపోయిన తర్వాత ఆయన వల్లభాచార్య సాంప్రదాయంలో ఆయన మంత్రదీక్ష తీసుకొని ఈ స్థానంలో ఉండి 3 సంవత్సరాల పాటు భగవంతుడిని ఆరాధించి ఈ గోకుల్ మహావన్లోనే ఆయన శరీరాన్ని వదిలేయడం జరిగింది. ఎన్నో అద్భుతమైన కీర్తనలు రచించాడు కృష్ణుడు, లీలలకు సంబంధించిన కీర్తనలు. ఆ కీర్తనలు అక్కడ భగవంతుడి వైభవాన్ని చూపిస్తూ భగవంతుడి యొక్క మాధుర్యంతో మనల్ని పరిచయం చేసే కీర్తనలు. కృష్ణుడు బాగుంటాడు, ఆడతాడు, అలా కాదు. ఆ కృష్ణుడు పరమాత్మ. ఆ భగవంతుడైన కృష్ణుడు మనందరి మీద అనుగ్రహంతో ఏ రకంగా వ్రజధామంలో ఆడుతున్నాడో చూడండి అని ఈ ప్రపంచాన్ని చాటి చెప్పే అద్భుతమైన, ఎంతో మధురమైన కీర్తనలు అవన్నీ రాయడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బ్రహ్మాండ ఘాట్ వెళ్తాం. అక్కడ స్నానం చేసిన తర్వాత ప్రసాదం తీసుకొని ఆ తర్వాత మనం ముందుకు వెళ్తాం. చింతాహరణ ఘాట్ దగ్గర ఎక్కడైనా మంచి ప్రదేశంలో ఇలాగే ప్రశాంతంగా ఉన్న చోటు కూర్చుని మనం మిగతా దర్శనాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం అలా చెప్పుకుందాం.
वृंदावन बिहारी लाल की जय। श्री रसकान जी महाराज की, श्री रमण रेती धाम की, श्री रमण बिहारी भगवान की, श्री गोकुल महावन धाम की जय। श्री लोहवन धाम की जय। श्री रावल धाम की, पतित पावन श्री गुरुदेव महाराज की, ब्रजमंडल परिक्रमा की, परिक्रमाकारी भक्त वृंद की, गौर प्रेमानंदे।